హాయ్ ఎవ్రీవన్, జై జనసేన. గోపాలకృష్ణ లాక్స్ కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. 1551 మంది కాకినాడ సెజ్ రైతులకు 2180 ఎకరాలు తిరిగి ఇచ్చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2005, 2006 మధ్యలో కాకినాడ చుట్టుపక్కల ఉండే ఈ భూములను రైతుల నుంచి ప్రత్యేక ఆర్థిక మండలిని సెజ్ అని చెప్పి సేకరించారు. చూడండి ఫ్రెండ్స్, మన దౌర్భాగ్యం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, అన్ని ప్రభుత్వాలు రైతుల నుంచి ప్రత్యేక ఆర్థిక మండలిని సెజ్ అని చెప్పి పరిశ్రమలకు భూములు అని తీసుకుంటారు. తీసుకోవటం మంచిదే, కానీ ఏ పర్పస్ కోసం అయితే ఆ భూముల్ని రైతుల నుంచి సేకరించారో వాటిని దానికి ఉపయోగించకుండా దుర్వినియోగం చేస్తే, నిరుపయోగంగా ఉంచితే ఇలాగే ఉంటుంది. ఎవరికి నష్టం? అలా రైతుల నుంచి సేకరించిన భూముల్ని ఒకవేళ ఆ పర్పస్ కి ఉపయోగించలేని పక్షంలో తిరిగి రైతులకి రిటర్న్ ఇవ్వాలి కదా, ఇవ్వరు. ఇలా ఎన్నో ప్రభుత్వాలను చూసాం మనం. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరున్నా రైతుల నుంచి తీసుకున్న భూముల్ని సెజ్ పేరిట గాని, పారిశ్రామికవేత్తలు కానీ అలా సేకరించిన భూముల్ని ఆ పర్పస్ కి ఉపయోగించినప్పుడు ఇలా నిరుపయోగంగా సేకరించిన భూములు ఉంటే తిరిగి రైతులకు ఇచ్చిన పాపాన పోలేదు. ఈ కాకినాడ రైతులు కూడా 20 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ కష్టాలు పడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. దీంతో రైతులు తమ భూముల్ని తమకి తిరిగి ఇచ్చేయమంటున్నారు. నిరసనలు తెలియజేశారు, ఆందోళనలు చేశారు, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు, అరెస్టులు అయ్యారు. మీరు చూశారు అనుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ కాకినాడ సెజ్ రైతులకు శాశ్వత పరిష్కారం చూపించారు. 2 దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు, ఆ భూములు రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రైతులకు లేకపోవడంతో లబ్ధి చేకూరింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇదే విషయమై ఒక కమిటీ వేసి దాని నివేదిక ఆధారంగా జీవో 12 అని ఒకటి విడుదల చేసింది. కానీ క్షేత్రస్థాయిలో రిజిస్ట్రేషన్ రైతులకి చేయలేకపోయింది. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఆ భూములు అమ్ముకోవటానికి లేదు, లోన్స్ తెచ్చుకోవటానికి లేదు. ఈ శుభకార్యాలకి ఇంట్లో రైతు భరోసా వంటి పథకాలు కూడా వీళ్ళు పొందలేకపోతున్నారు. ఇలా తమ భూములు తమకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా పడి ఉండటాన్ని చూసి ఆ రైతుల ఆవేదన నాతీతం. ఆ రైతులు నానా అవస్థలు, కష్టాలు పడుతూ తమ ఆవేదనను పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంచారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి నోటీస్కి వచ్చి స్పందించారు. మొన్నటి 2024 ఎన్నికల్లో కాకినాడ సెజ్ రైతుల గురించి ప్రసంగిస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తానని, వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, వారి కష్టాలను అర్థించుకున్నానని, వారి భూములు తిరిగి వారికి కావాలంటున్నారని, తాను అధికారంలోకి రాగానే వారి భూములను వారికి తిరిగి అప్పగించే బాధ్యత తాను తీసుకుంటానని ఒక హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వారి భూములు వారికి అప్పగిస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నోటీసుకు తీసుకువెళ్లారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సానుకూలంగా స్పందించటం, వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వటం, ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి పెట్టడంతో రెవెన్యూ ప్రధాన కార్యదర్శి కూడా కాకినాడ సెజ్ సంబంధించిన 2180 ఎకరాలను తిరిగి రైతులకు అప్పజెప్పాలని రెవెన్యూ ప్రధాన కార్యదర్శికి ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రైతులకు రిజిస్ట్రేషన్ చేస్తున్న వారి నుంచి ఎలాంటి స్టాంప్ డ్యూటీలు గాని, రిజిస్ట్రేషన్ ఫీజులు గాని తీసుకోవద్దని, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇలా కాకినాడ సెజ్ కోసం అని చెప్పి రైతుల నుంచి 2180 ఎకరాలు గతంలో సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం వెనుక పవన్ కళ్యాణ్ గారి విశేషమైన పట్టుదల కనిపిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కాకినాడ పరిధిలోని తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల్లోని 1551 మంది రైతులు తమ భూములపై చట్టపరమైన హక్కులను ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. వారి ఆనందానికి అవధులు లేవు. దాదాపుగా 20 సంవత్సరాలుగా పరిష్కరించబడని కాని సమస్యకు పరిష్కారం లభించింది. చూడండి ఫ్రెండ్స్, ఈ సమస్య ఆ రైతులను 2 దశాబ్దాలుగా వేధిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక శ్రద్ధతో
ఈ కాకినాడ సెజ్ రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందండి. ఆ రైతులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మాట ఇస్తే నిలబెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. ఈ భూములపై జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇష్యూ చేసి చేతులు దులిపేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రైతుల పేరు మీదే తిరిగి రిజిస్ట్రేషన్ వితౌట్ ఫీజు తిరిగి ఇప్పించారు. ఫ్రెండ్స్, ఇలా మరి ఇచ్చిన హామీని అమలు చేసిన పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ గా రాయండి. మళ్ళీ వచ్చే వీడియో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.